माणिकराव ठाकरे जी, रेवंत रेड्डी जी, भट्टी मल्लू जी, पी श्रीनिवास जी, उत्तम रेड्डी जी, वामशी रेड्डी जी, स्टेज पे कांग्रेस पार्टी के वरिष्ठ नेता, भाई और बहनों, प्यारे कार्यकर्ता, आप सबका यहां बहुत बहुत स्वागत, नमस्कार। వేదిక మీదున్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, నా సోదర సోదరీమణులకు, ప్రియమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీ అందరికీ ఇక్కడికి సాదర స్వాగతం, నమస్కారం। चुनाव आ रहा है, लड़ाई दोराला तेलंगाना और प्रजाला तेलंगाना के बीच में है। ఎన్నికలు వస్తున్నాయి। ఈ ఎన్నికల్లో పోటీ దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్యన నడుస్తున్నది। एक तरफ आपके चीफ मिनिस्टर, उनका परिवार, उनके भ्रष्ट मंत्री, दूसरी तरफ कांग्रेस पार्टी और तेलंगाना की आम जनता, गरीब जनता, किसान, मजदूर, छोटे दुकानदार। ఒక పక్కన ముఖ్యమంత్రి కుటుంబం, అవినీతి పరులైన మంత్రులు, మరొక పక్కన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, పేద ప్రజలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు, యువకులు, పేద ప్రజలు। हम सब ने तेलंगाना का सपना देखा था। सपना था कि तेलंगाना की जनता इस प्रदेश में राज करे। पिछले 10 साल तेलंगाना की जनता को परे कर दिया गया है और एक परिवार, चीफ मिनिस्टर कह लो, राजा कह लो, एक राजा और उसका परिवार तेलंगाना पर राज कर रहा है। తెలంగాణ కోసం రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక కల కన్నారు, కానీ ఇవాళ ఆ కల నిర్వీర్యమైపోయి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కాక ఒక రాజుగా ఈ తెలంగాణ ప్రజలపైన పెత్తనం చెలాయిస్తున్నారు। सारे के सारे डिपार्टमेंट, पैसे वाले डिपार्टमेंट उनके परिवार के पास, चाहे वो शराब हो, रेत हो, जमीन हो, जहां भी जनता से पैसा लिया जा सकता है, वो सारे के सारे डिपार्टमेंट्स केसीआर के परिवार के पास या उनके पास। రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖలో డబ్బులు ఉండేటువంటి శాఖలన్నీ కూడా ఒకే కుటుంబం దగ్గర, కేసీఆర్ కుటుంబం దగ్గర ఉన్నాయి। అది మద్యం కానివ్వండి, భూమి కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఎక్కడెక్కడైతే డబ్బులు ఉన్నాయో ఆ శాఖలన్నీ కూడా ప్రజలను పీడించుకొని తినే విధంగా ముఖ్యమంత్రి కుటుంబం వద్ద ఆ శాఖలన్నీ కూడా ఉన్నాయి। कलेश्वरम प्रोजेक्ट को बड़ा बढ़ाकर 1 लाख करोड़ रुपए आपकी जेब में से निकाला है। కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించినటువంటి అంచనాలని పెంచి మన పేద ప్రజల జేబులలో నుంచి 1,00,000 కోట్లు లాగినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి केसीआर जी को वहां जाके इंस्पेक्शन करना चाहिए। ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకెళ్ళి అక్కడ సమీక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నది। वहां कलेश्वरम प्रोजेक्ट के जो बराज के खंभे हैं, एक के बाद एक गिर रहे हैं। కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి పిల్లర్లు ఏవైతే ఉన్నాయో ఒకదాని తర్వాత ఒకటి కూలుతూ ఉన్నటువంటి పరిస్థితి आपसे 1 लाख करोड़ रुपया चोरी किया और प्रोजेक्ट को भी ठीक से नहीं किया। మన దగ్గర
లక్ష రూపాయల ధనాన్ని మన దగ్గర దోచుకొని ఒక్క ప్రాజెక్ట్ ని కూడా సరిగా కట్టలేకపోయినారు. और तेलंगाना को कर्ज में मिटा दिया. అట్లనే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేయబడ్డది వాళ్ళ. भाइयों और बहनों, 2040 तक तेलंगाना का हर परिवार 31,500 रुपए हर साल तेलंगाना के कर्ज के लिए दिएगा. 2040 సంవత్సరం వరకు తెలంగాణ ప్రజలపైన లక్షకు పైగా అప్పు ప్రతి తెలంగాణ బిడ్డ పైన ఉన్నది. इसको कहते हैं दोराला सरकार. దీన్ని దొరల ప్రభుత్వం అని అంటారు. हमने भी सरकार चलाई, हमने भी प्रोजेक्ट्स किए. మేము కూడా ప్రభుత్వాలని నడిపినాము, మేము కూడా ప్రాజెక్టులను నిర్మించినాము. नागार्जुना सागर, प्रियदर्शनी जुराला, श्री राम सागर, सिंगूर प्रोजेक्ट, कोई शिकायत नहीं आई. నాగార్జున సాగర్ ప్రాజెక్టు, జూరాల ప్రాజెక్టు, సింగూరు ప్రాజెక్టు అన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టడం జరిగింది. हमारी सरकार थी, दलितों को, आदिवासियों को, पिछड़ों को हम उनकी जमीन वापस देते थे. మా ప్రభుత్వంలో దళితులకు, గిరిజనులకు, బడుగు బలహీన వర్గాలకు భూమిని ఇవ్వడం జరిగింది. लाखों गरीब लोगों को हमने जमीन वापस दी. లక్షలాది మంది పేదలకు భూమిని తిరిగి ఇవ్వడం జరిగింది. कांग्रेस पार्टी से और इंदिरा गांधी जी से इसलिए आपका इतना गहरा रिश्ता है. కాంగ్రెస్ పార్టీతో, ఇందిరమ్మతో ఆ కారణం చేతనే మీ అందరికీ కూడా అంత అవినాభావ సంబంధం ఉన్నది. और दोराला सरकार क्या करती है? ఆపోజిట్ గా దొరల ప్రభుత్వం ఏం చేస్తున్నది? धारिनी पोर्टल के माध्यम से गरीबों से उनकी जमीन छीनने का काम करती है. ధరణి పోర్టల్ పేరుతో పేద ప్రజల వద్ద ఉన్నటువంటి పేదల భూమిని లాక్కుంటున్నది దొరల ప్రభుత్వం. 20 लाख किसानों को नुकसान पहुंचा है. 20 లక్షల రైతులకి దీనివల్ల నష్టం కలిగించడం జరిగింది. और फायदा किसको हो रहा है? దీనివల్ల లాభం ఎవరికి జరుగుతున్నది? एक परिवार को, ఒక కుటుంబానికి, एक व्यक्ति को, ఒక వ్యక్తికి. और नुकसान तेलंगाना की जनता को. నష్టం ఎవరికి జరుగుతున్నది? మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రజలకి నష్టం జరుగుతున్నది. అందుకే इसीलिए हमें चीफ मिनिस्टर केसीआर को तेलंगाना में हराना है. అందుకోసమే మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని ఓడించాలి. बाय बाय केसीआर. मगर रेवंत जी ने कहा बाय बाय केसीआर, मगर जो पैसा इन्होंने लूटा है उसके बारे में क्या होगा? రేవంత్ రెడ్డి గారు బాయ్ బాయ్ కేసీఆర్ అని అన్నారు. కానీ ఏ ధనమైతే కేసీఆర్ పేద ప్రజల దగ్గర లూటీ చేసినాడో దాన్ని ఏం చేయాలి? चीफ में पहले क्या होगा? पहले चीफ मिनिस्टरशिप से बाय बाय होगा. మొదట ముఖ్యమంత్రి పదవి నుంచి బాయ్ బాయ్ చేయాలి. उसके बाद जो केसीआर जी ने तेलंगाना की जनता से पैसा लूटा है उसके बारे में सवाल पूछे जाएंगे. దాని తర్వాత కేసీఆర్ తెలంగాణ ప్రజల దగ్గర ఎంతైతే లూటీ చేసినాడో దానిపైన ప్రశ్నించడం జరుగుతుంది. मैंने मन बना लिया है कि जितना पैसा आपके चीफ मिनिस्टर ने आपसे चोरी किया है उतना पैसा कांग्रेस पार्टी आपकी जेब में वापस डालने जा रही है. నేను నిర్ణయించుకున్నాను, ఎన్ని డబ్బులైతే పేద ప్రజల దగ్గర కేసీఆర్ లూటీ చేసినాడో అన్ని మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల జేబులోకి కాంగ్రెస్ పార్టీ నింపుతుంది. और मैं नरेंद्र मोदी नहीं हूं, जब वायदा करता हूं तो उस वायदे को पूरा करके दिखाता हूं.
నేను నరేంద్ర మోడీని కాదు, నేనేదైనా హామీ ఇస్తే ఆ హామీ నెరవేర్చే బాధ్యత నాది. मोदी जी ने कहा था 15 लाख रुपए हर बैंक अकाउंट में डालूंगा। నరేంద్ర మోడీ గారు హామీ ఇచ్చినారు, మీ అందరి బ్యాంక్ అకౌంట్లలో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తా అని. आपके बैंक अकाउंट में 1 रुपया नहीं आया। మీ బ్యాంక్ అకౌంట్ లోకి 1 రూపాయి కూడా రాలేదు. अदानी जी के बैंक अकाउंट में लाखों करोड़ रुपए चले गए। అదే అడానీ బ్యాంక్ అకౌంట్ లో లక్షల కోట్ల రూపాయలు చేరినాయి. तो जब हम वायदे करते हैं, हम उन वायदों को पूरा करते हैं। మేమేవైతే హామీలు ఇస్తామో ఖచ్చితంగా ఆ హామీలని మేము నెరవేరుస్తాము. मेरा आपके साथ राजनीतिक रिश्ता नहीं है, पारिवारिक रिश्ता है। నాకు మీతో ఉన్నటువంటి బంధము రాజకీయ బంధం కాదు, వ్యక్తిగతమైనటువంటి కుటుంబ పరమైనటువంటి బంధము మీతో నాకున్నది. मतलब ये रिश्ता राहुल गांधी के साथ नहीं है। ये रिश्ता जवाहरलाल नेहरू, इंदिरा गांधी, राजीव गांधी, सोनिया गांधी के साथ है। ఈ బంధము కేవలం రాహుల్ గాంధీ గారితో ఉన్నది కాదు, జవహర్లాల్ నెహ్రూ గారు, ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, సోనియా గాంధీ గారితో ఉన్నటువంటి బంధము, ప్రియాంక గాంధీ గారితో ఉన్నటువంటి బంధము. तो हमारा पारिवारिक रिश्ता है, और इसीलिए जो हम यहां स्टेज से कहते हैं वो हम करके दिखाते हैं। నాకు మీతో ఉన్నది కుటుంబ పరమైనటువంటి బంధం కాబట్టి మేము ఏదైతే ఈ వేదిక మీద నుంచి చెప్తామో అది చేసి చూపిస్తాము. और मैंने कहा कि जितना पैसा केसीआर ने आपसे लूटा है उतना पैसा कांग्रेस पार्टी आपके बैंक अकाउंट में वापस डालेगी। నేను చెప్పడం జరిగింది, ఎన్ని డబ్బులైతే కేసీఆర్ మన పేదల దగ్గర లూటీ చేసినాడో అవన్నీ కూడా తిరిగి మీ బ్యాంక్ అకౌంట్ లో నేను వేపిస్తాను. सबसे पहले महिलाएं इस प्रदेश की रीढ़ की हड्डी हैं। మొదటగా మహిళలు ఈ రాష్ట్రానికి పునాదులు లాంటి వారు. वो हमारे भविष्य की देखभाल करती हैं। మన భవిష్యత్తు గురించి ఆలోచన చేసి మన భవిష్యత్తు కోసం కష్టపడతారు మహిళలు. और अपनी पूरी जिंदगी तेलंगाना के भविष्य में लगा देती है। వారి జీవితం మొత్తం కూడా తెలంగాణ కోసం పాటుపడుతున్నారు. इसीलिए सबसे पहले हम उनके लिए महालक्ष्मी स्कीम लाए हैं। అందుకోసమే మొదటగా మహిళల కోసం మహాలక్ష్మి స్కీమ్ ని ప్రవేశపెట్టడం జరిగింది. 2500 रुपए हर महीने तेलंगाना की महिलाओं के बैंक अकाउंट में सीधा जाएगा। ప్రతి నెల తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళా బిడ్డకు 2500 రూపాయలు డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి. सिलेंडर बाकी प्रदेशों में जहां बीजेपी राज कर रही है 1000 रुपए में मिलेगा। तेलंगाना में कांग्रेस पार्टी की सरकार आएगी तो 500 रुपए का सिलेंडर मिलेगा। వేరే రాష్ట్రాలలో ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఉన్నదో అక్కడ సిలిండర్ 1000 రూపాయలకు దొరుకుతుంది. కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ప్రతి సిలిండర్ 500 రూపాయలకే మీకు అందరికీ అందుతుంది. और गरीब से गरीब महिलाएं तेलंगाना में बस में जाती हैं। పేద మహిళలందరూ కూడా తెలంగాణ రాష్ట్రంలో బస్సులో ప్రయాణం చేస్తుంటారు. अस्पताल जाने की जरूरत हो, హాస్పిటల్కి పోవాలన్నా, बच्चे को स्कूल में छोड़ने की जरूरत हो, పిల్లలని బడికి పంపించాలన్నా, दुकान में कुछ खरीदने की बात हो, దుకాణానికి పోయి ఏదన్నా కొనుక్కోవాలన్నా तेलंगाना की महिलाएं बस में जाती हैं। తెలంగాణకి చెందినటువంటి మహిళలు బస్సుల్లో ప్రయాణం చేస్తారు. हमारी सरकार आएगी तो तेलंगाना की कोई भी महिला बस में 1 रुपया नहीं देगी। కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఏ మహిళ కూడా బస్సులో 1 రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు.
मुफ्त में पूरे तेलंगाना में तेलंगाना की सब महिलाएं बस में जाएंगी। ఉచితంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ మహిళలందరూ కూడా బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. तो देखिए सिर्फ महिलाओं के लिए 2500 रुपए हर महीना आपके बैंक अकाउंट में। కేవలం మహిళల కోసం ప్రతి మహిళకు ప్రతి నెల 2500 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లోకి వస్తాయి. हर महीने आपके 500 रुपए बचे क्योंकि आपने 500 रुपए का सिलेंडर लिया। మీరందరికీ కూడా 500 రూపాయలకే తెలంగాణ ప్రభుత్వంలో సిలిండర్ ఇవ్వబోతున్నాము. और बस में महीने के 500,000 रुपए वहां बचे। ప్రతి మహిళకు బస్సుల్లో మీకు ఫ్రీగా కాబట్టి 500 నుంచి 1000 రూపాయలు మీకు అక్కడ సేవ్ అవుతాయి. तो तकरीबन 4000 रुपए हम तेलंगाना की माताएं और बहनों के बैंक अकाउंट में सीधा डाल रहे हैं। దీన్ని బట్టి ప్రతి మహిళకు తెలంగాణలో ప్రతి నెల 4000 రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో వేసినట్టు అవుద్ది. अब चलिए किसानों की बात करते हैं। ఇప్పుడు రైతుల గురించి మాట్లాడదాము. किसान भी प्रदेश की रीढ़ की हड्डी हैं। రైతులు కూడా మన ప్రాంతానికి పునాదులు లాంటి వారు. और हम जानते हैं उनको कितनी मुश्किल सहनी पड़ती है। మనందరికీ తెలుసు రైతులు ఎంత కష్టపడి పని చేయాల్సి వస్తుందో. और अगर किसान मुश्किल सह रहा है तो मजदूर उससे ज्यादा मुश्किल सहता है। రైతులు కష్టాల్లో ఉంటే కార్మికులు ఇంకా కష్టాలు పడుతున్నారు. इसीलिए किसानों के लिए हर एकड़ के लिए 15,000 रुपए कांग्रेस पार्टी देने जा रही है। అందుకోసమే తెలంగాణలో ఉన్నటువంటి యావత్ రైతాంగానికి ప్రతి సంవత్సరం ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది. और मजदूरों के लिए 12,000 रुपए हर साल। అలానే రైతు కూలీల కోసం 12,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వబోతున్నాము. बुजुर्ग लोगों के लिए आज उनको 2,000 रुपए मिलता है पेंशन में। రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు ఇవాళ కేవలం 2,000 రూపాయలు పెన్షన్ గా అందుతున్నది. अभी मैंने कुछ बुजुर्ग महिलाओं से पूछा कितना पैसा मिलता है, मुझे बताया 2,000 रुपए मिलते हैं महीने के। ఇందాక నేను జిల్లెళ్ళ గ్రామంలో మహిళలను వృద్ధ మహిళలను అడగడం జరిగింది, మీకు పెన్షన్ ఎంత వస్తున్నదని. మాకు 2,000 వస్తున్నదని ఆ మహిళలు నాకు చెప్పడం జరిగింది. कांग्रेस पार्टी की सरकार आएगी तो उनको 4,000 रुपए मिलेगा हर महीना। కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ కూడా ప్రతి నెల 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వబోతున్నాము. और सबको 10 लाख रुपए हेल्थ इंश्योरेंस में मिलेगा। అందరికీ కూడా 10 లక్షల రూపాయల విలువ చేసే ఆరోగ్య బీమా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది. गृह ज्योति स्कीम 200 यूनिट बिजली हर महीने मुफ्त में। గృహజ్యోతి పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వబోతున్నాం మీకు అందరికీ. ये काम प्रजाला सरकार करने जा रही है। ఈ పనులన్నీ కూడా ప్రజల ప్రభుత్వం చేయబోతున్నది. भाइयों और बहनों, चुनाव बीआरएस और कांग्रेस पार्टी के बीच में है। సోదర సోదరీమణులారా, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్యన నడుస్తున్నవి. सच्चाई यह है कि बीआरएस, बीजेपी और एमआईएम एक साथ काम कर रहे हैं। కానీ వాస్తవం ఏదంటే బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఎంఐఎం పార్టీ ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు. पार्लियामेंट हाउस में, लोकसभा में बीआरएस ने बीजेपी का पूरा समर्थन किया। పార్లమెంటులో, లోక్సభలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీకి మద్దతు ఇస్తున్నది. किसान बिल लाने में, जीएसटी, नोटबंदी, बीआरएस और आपके चीफ मिनिस्टर ने बीजेपी को पूरा का पूरा मदद किया। రైతుల చట్టాల పైన కానివ్వండి, జిఎస్టీ పైన కానివ్వండి, అలానే నోట్ల రద్దు పైన కానివ్వండి, పూర్తిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీకి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరిగింది పార్లమెంటులో. बाकी विपक्ष के नेताओं पर केसेस लगते हैं।
ईडी, सीबीआई, इनकम टैक्स, विजिलेंस, मेरे ऊपर 24 केस लगे हुए हैं। ప్రతిపక్ష నాయకులందరిపైన అనేక కేసులు ఉంటాయి. ఈడీ కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఇలాంటి అనేక కేసులు ఉంటాయి. నా ఒక్కనిపైనే ఇప్పటికీ 24 కేసులు ఉన్నాయి. मेरी लोकसभा की मेंबरशिप रद्द कर दी। నా లోక్సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. मेरा जो घर है, सरकारी घर, वो ले लिया। నా ఇల్లు, నాకు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇల్లును కూడా గుంజుకున్నారు నా దగ్గర నుంచి. और मैंने खुशी से इनको घर दिया, कहा लो ले जाओ अपना घर, मुझे नहीं चाहिए। సంతోషంగా నేను ఇచ్చేసినాను. ఈ ఇల్లు నాకు అవసరం లేదని నేను ఇచ్చేసినాను. पूरा हिंदुस्तान मेरा घर है, पूरा ये- तेलंगाना मेरा घर है। యావత్ భారతదేశం నా ఇల్లు, ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా నా ఇల్లు. करोड़ों लोग अगर मुझे जरूरत पड़े तो करोड़ों लोग मुझे अपने घर में रहने देंगे। అవసరమైతే కోట్లాది మంది నన్ను వాళ్ళు హక్కున చేర్చుకుంటారు. ఆ అందరిది నా వాళ్ళ ఇల్లు, కోట్లాది ప్రజల ఇల్లు నా లేదా- ఇల్లు లాంటిదే. ले जाओ उठा के अपना घर। తీసుకో, మీ ఇల్లు అవసరం లేదు నాకు. तो जो भी उनसे लड़ता है उन पर केस होते हैं, आक्रमण होता है, मगर आपके चीफ मिनिस्टर पे कोई केस नहीं। ఎవరెవరైతే బీజేపీ పైన పోరాటం చేస్తారో వాళ్ళ పైన కేసులు పెడతారు, వాళ్ళ మీద ఆక్రమణ చేస్తారు. కానీ బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ ముఖ్యమంత్రి పైన, వాళ్ళ నాయకుల పైన ఏ మాత్రం కూడా కేసులు ఉండవు. कोई सीबीआई इंक्वायरी नहीं, ఏ సిబిఐ ఎంక్వైరీ కూడా బీఆర్ఎస్ నాయకుల పైన ఉండదు. कोई ईडी का अफसर उनके घर के सामने नहीं खड़ा। ఈడీకి సంబంధించినటువంటి అధికారులు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి కూడా పోరు. इनकम टैक्स वाले कोई सवाल नहीं पूछ रहे, ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు వాళ్ళని ఒక్క ప్రశ్న కూడా అడగరు. क्योंकि आपके चीफ मिनिस्टर और नरेंद्र मोदी एक साथ मिले हुए हैं। ఎందుకంటే మీ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఇద్దరు కూడా ఒకటే, ఇద్దరు కూడా కలిసే పనిచేస్తున్నారు. तो आप ये समझ के चलिए कि लड़ाई कांग्रेस पार्टी और बीआरएस के बीच में है। మీరందరూ కూడా గమనించండి, ఈ ఎన్నికల్లో యుద్ధము కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మధ్యన నడుస్తున్నది. पहले यहां पे बीजेपी छाती फुला के घूम रही थी, पहले यहां बीजेपी के लोग छाती फुला के घूम रहे थे। భారతీయ జనతా పార్టీ ఇక్కడ భుజం ఎగిరేసి ఈ ప్రాంతంలో తిరగడం జరుగుతున్నది. कांग्रेस पार्टी ने उनकी सारी की सारी गैस निकाल दी। కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మొత్తం గ్యాస్ తీసేసినారు. चारों टायर उनके पंचर कर दिए। 4కి 4 బీజేపీకి చెందినటువంటి 4 టైర్లు కాంగ్రెస్ పార్టీ పంక్చర్ చేసేసింది రాష్ట్రంలో. अब उनके नेता यहां आके कहते हैं हम ओबीसी का चीफ मिनिस्टर बनाएंगे। వాళ్ళ నాయకులు ఇక్కడికి వచ్చి ఇవాళ చెప్తున్నారు, మేము రాష్ట్రంలో ఓబీసీ ముఖ్యమంత్రిని పెడతామని చెప్తున్నారు బీజేపీ अरे भाई, నాయకులు. यहां आपको 2% वोट मिलेगा और चीफ मिनिस्टर कैसे बनाओगे? మీకిక్కడ 2% ఓట్లు వస్తే మీరు ముఖ్యమంత్రిని ఎట్లా ఏర్పాటు చేస్తారు? अगली बार प्रधानमंत्री अमेरिका जाएंगे, कहेंगे मैं अमेरिका में ओबीसी प्रेसिडेंट बनाऊंगा। వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే ప్రధానమంత్రి అమెరికాకు పోయి అమెరికాలో నేను ఓబీసీ ప్రెసిడెంట్ని ఏర్పాటు చేస్తా అని చెప్పినట్టుగా ఉంది. ना आप अमेरिका में प्रेसिडेंट बना पाओगे, यहाँ आपका चीफ मिनिस्टर बनेगा। మీరు అమెరికాలో ప్రెసిడెంట్ని నుంచో కూర్చోబెట్టలేరు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మీరు కూర్చోబెట్టలేరు. उल्टी सीधी बात मत करिए तेलंगाना की जनता के साथ, उल्टी सीधी बात तेलंगाना की जनता के साथ मत कीजिए। ఈ తిక్క మాటలు తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందల బీజేపీ మాట్లాడకూడదు. अपनी गाड़ी का टायर पंचर ठीक करिए पहले। మీ పంక్చర్ అయినటువంటి మీ వాహనం కార్ని సరిగ్గా చేసుకోండి మొదలు. अच्छा, दूसरी तरफ MIM, రెండవ తరఫున ఎంఐఎం ఉన్నది. जहां भी कांग्रेस पार्टी चुनाव लड़ती है, ఎక్కడెక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుందో, महाराष्ट्र हो, మహారాష్ట్ర కానివ్వండి, राजस्थान, రాజస్థాన్ असम, కానివ్వండి, उत्तर प्रदेश, जहां भी हम जाते हैं, ఉత్తరప్రదేశ్ కానీ ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే वहां पे जादू से MIM के कैंडिडेट आ जाते हैं। అక్కడ
సడన్ గా ఎంఐఎం క్యాండిడేట్లు ప్రత్యక్షమవుతారు. और सारे के सारे कैंडिडेट जो आते हैं वो बीजेपी की मदद करने वाले कैंडिडेट आते हैं. ఎవరెవరైతే ఎంఐఎం క్యాండిడేట్లుగా వస్తారో వాళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి సహాయపడడానికి మాత్రమే వస్తారు. तो ये भी एमआईएम वाले लोग पैसा लेकर 24 घंटा बीजेपी की मदद करते हैं. ఈ ఎంఐఎం వాళ్ళు కూడా పైసలు తీసుకొని 24 గంటలు భారతీయ జనతా పార్టీకి మద్దతు చేస్తారు. जहां पे एमआईएम का कुछ लेना देना नहीं, वहां पे जादू से इनके कैंडिडेट आ जाते हैं. ఎక్కడెక్కడైతే ఎంఐఎంకి అసలు ఏమాత్రం కూడా సంబంధం లేదో ఆ నియోజకవర్గాలు కూడా సడన్ గా ఎంఐఎం క్యాండిడేట్లు ప్రత్యక్షమవుతారు. और कैंडिडेट को पैसा कौन देता है? बीजेपी देती है. ఆ ఎంఐఎం అభ్యర్థులకు పైసలు ఎవరిస్తారు? భారతీయ జనతా పార్టీ ఇస్తుంది. इसीलिए एमआईएम, बीजेपी और बीआरएस एक शक्ति है. అందుకే ఎంఐఎం, బీజేపీ, బీఆర్ఎస్ మూడు కూడా ఒకటే శక్తి. जैसे हमने बीजेपी के यहां टायर पंचर किए, वैसे ही हम दिल्ली में पूरे हिंदुस्तान में उनके टायर पंचर करने जा रहे हैं. ఏ విధంగా అయితే తెలంగాణ రాష్ట్రంలో మనం బీజేపీ టైర్లు పంక్చర్ చేసినామో యావత్ దేశంలో కూడా భారతీయ జనతా పార్టీ టైర్లు పంక్చర్ చేయబోతున్నాము. पहले हमें तेलंगाना में जीतना है, मध्य प्रदेश में जीतेंगे, राजस्थान में जीतेंगे, छत्तीसगढ़ में जीतेंगे और फिर जाके हम 2024 में दिल्ली में जीतेंगे. మొదట మనం తెలంగాణలో గెలుస్తున్నాము, తర్వాత మధ్యప్రదేశ్లో గెలుస్తున్నాము, రాజస్థాన్లో గెలుస్తున్నాము, ఛత్తీస్గఢ్లో గెలుస్తున్నాము. దాని తర్వాత 2024లో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలవబోతున్నది. इसलिए सारे के सारे मिलकर यहां बीआरएस को हराएंगे और फिर वहां जाके दिल्ली में नरेंद्र मोदी और बीजेपी को हराएंगे. అందరము కలిసి మెలిసి కష్టపడి ఇక్కడ మొదలు బీఆర్ఎస్ ని ఓడగొడదాము, తర్వాత ఢిల్లీలో బీజేపీని ఓడగొడదాము. आप सब यहां आए, दूर दूर से आए, इतने प्यार से आपने मेरी बात सुनी, इसके लिए दिल से आप सबको बहुत बहुत धन्यवाद. మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సుదూర ప్రాంతాల నుంచి నా మాటలు వినడానికి మీరు రావడం జరిగింది. ప్రేమతో నా మాటలు విన్నాక మీరు రావడం జరిగింది కాబట్టి మీకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా హృదయం నుంచి మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. नमस्कार, जय हिंद, जय तेलंगाना.